నాకు నచ్చిన విషయం ఏంటంటే అవును సార్. ఆడి పేరు చైనాలో చూపించా అట్లాంటి ఫుడ్లే ఉంటాయి, మాంసం తింటారు ఎక్కువ, అదే తింటారు. రోజు మాంసం. జస్ట్ బికాజ్ కొబ్బరి నూనెలు కొన్ని ప్రోటోకాల్ యాడ్ చేస్తే నా పేరు పెట్టాలి రూలేం లేదు. ఇప్పుడు ఆడు పెట్టుకున్నా నేను పెగ్గలిగేది కూడా ఏం లేదు. నేను ఎట్టగా పేటెంట్లు నీది నాది ఎగబడేవాడిని కాదు. ఆడు చేసుంటే ఆడి పేరు పెట్టుకోవచ్చుగా. నా పేరు ఎందుకు పెట్టారో ఈ కుహనగాళ్ళని చెప్పండి. వీఆర్ క్రెడిట్ ఇండియా అని ఎందుకు పెట్టారు? అసలు నాకు పిలిచి ఇండియా నా క్రియేటివ్ సార్. ఇది చాలా పెద్ద విషయం కదా సార్. ఖర్చు లేకుండా క్యాన్సర్ తగ్గుతున్నప్పుడు అది ఆనర్ సార్. వాళ్ళు అది రికగ్నైజ్ చేశారు. ఒక ఇండియా అతని పేరు, అందులో తెలుగు పేరు, అసలు చైనా హాస్పిటల్ అంత చోంచింగ్ అనే మహానగరంలో ఆ యూనివర్సిటీలో బ్లాక్ మీద మీ పేరు పెట్టడం అంటారండి. అసలు మన భారతీయులు అందరూ కూడా గర్వపడాలి. ఫస్ట్ నెంబర్ 1. ఎందుకంటే చైనీస్ వాడికి వేరే ప్రపంచంతో పని లేదు సార్ అసలు. రెండోది ఏంటో తెలుసా విజయ్, యాక్చువల్గా నా గురించి గమనిస్తే మీరు నా మీటింగ్కి వచ్చే జనం చూస్తే జడుచుకుంటారు. రాజకీయ నాయకులు కూడా జడుచుకుంటారు. 10,000 నుంచి 30,000 దాకా ఉండే జనాలని 8 గంటలకు కూర్చోబెట్టిన ప్రపంచం మొట్టమొదటి పర్సన్ నేను. ఈ రోజుకి ఒక్క మీటింగ్లో జనం విజువల్, బయట పబ్లిక్ చూడరు. ఎందుకంటే ఆ జనం చూస్తే నా పెద్ద సూపర్ స్టార్ డమ్ వస్తుంది. నేను ఎందుకు ఇన్నాళ్ళు రిలీజ్ చేయలేదంటే నాకు అది అవసరం. రామకృష్ణ చెప్పే సబ్జెక్ట్ కావాలి. రామకృష్ణకి ఎంత జనం వచ్చారు, అతను 8 గంటలు అద్భుతంగా మాట్లాడాడు, అంతమంది రాత్రి 2 దాకా 15,000 మంది 25,000 మంది కూర్చోబెట్టాడు. ఇది కాదు నాకు కావాల్సింది, అనుకుంటు కాదు. రెండోది తెలుసా మీకు, చైనాలో మీకు తెలుసు ఆ అవార్డు ఎంత వాల్యూను. చైనాలో ఎవడో కుక్రేగాడు ఒక లఫుట్ హేతువాది స్టేట్మెంట్ ఇవ్వడం, హైదరాబాద్లో నేపాల్ బిల్ సిట్టింగ్ చేస్తే చైనా అవార్డులు చాలా వస్తాయని నా మీద సెట్ అయ్యారు. అసలు చైనా అలాంటి ఆ ఏడుపు ఏంటంటే, ఇప్పుడు హేతువాదు సమాజాన్ని బట్టిన చీడపురుగులు వీళ్ళు. ఓ భ్రమంలో బతికే మతవాదుల కంటే ఘోరమైన హేతువాదు. మతవాది ఏంటి, పిడిరాయిల్లే నేను ఏదంటే అదే అంటాడు. వీడు అంతే, మార్పు అంగీకరించరు, సత్యానికి నిలబడ్డు. సత్యానికి నిలబడ్డ మీరు చూస్తుంటారు మీడియా లాంటిలో. నేను ఛాలెంజ్ చేసేటప్పుడు ఏ హేతువాద నష్టం ఏంటి, బాబా అంటే రారా చూసుకుందాం అంటాడు. అంతే కదండి. నేను ఇది చెప్తాను ఎలక్షన్ ప్రెడిక్షన్ అంటాడు. చెప్పు ఛాలెంజ్, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ అడుగుతాడు చెప్పని ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేస్తే వాడు పారిపోతాడు, అవతల ఉండే దొంగ పారిపోతాడు. హేతువాది ఛాలెంజ్ అయితే వాడు పారిపోతాడు. ఇక్కడ తమాషా తెలుసా, ఇదే దొంగ హేతువాది ఏమంటాడు, అక్కడ వేరే వాడిని నువ్వు దమ్ముంటే నువ్వు చెయ్యి అని ఛాలెంజ్ చేసిన దొంగ హేతువాది నా దగ్గరికి వస్తే ఇప్పుడు ఏమంటాడు తెలుసా, చిటికేసి ఛాలెంజ్ చేస్తారేంటండి, సైన్స్లో ఛాలెంజ్లు ఉండమని అంటాడు. ఏంది అసలు సైన్స్కి నీకు సంబంధం ఏంటి, పిచ్చబాజా సైన్స్కి నీకు సంబంధం ఏంటి, నువ్వెవడో సైన్స్ గురించి మాట్లాడు, సైన్స్ గురించి వేరేవాళ్ళు మాట్లాడలే ఏంటి, 4 ఏదో బట్టి చెబితే సైన్సా, నువ్వు పారిపోకూడదుగా, పోటుగాడుగా. నేను పెద్ద అల్లోపతికి పగల తీసే పంపరపరసంత అల్లోపతి ఉంది కదా, వచ్చి కూర్చుని నీ ఎంకమాల తోకలు 4 ఉన్నాయిగా, నిన్ను ఎనకొచ్చుకొచ్చే మురిగే కొన్ని ఉన్నాయి కదా, ఆ మురిగే వాటిని తీసుకొచ్చి ఓపెన్ ఆఫర్ నేను టెస్ట్ మోనల్తో వస్తా, సైన్స్తో వస్తా, నువ్వు నీ తోకాడిచ్చే వాటిని తీసుకుని కొనిరా. ఓపెన్ డిబేట్, ఎనీ టీవీ ఛానల్ ఆఫ్ యువర్ చాయిస్. నేను తీసుకొచ్చిన టెస్ట్ మోనల్లో మళ్ళా చెప్తున్నా, ఇదే ఛాలెంజ్ హేతువాదాలు. నేను తీసుకొచ్చిన టెస్ట్ మోనల్లో ఒక్క టెస్ట్ మోనల్లు అల్లోపతి ప్రపంచ చరిత్రలో చూపిస్తే ఇక్కడొద్దు, మీరే తీసుకొచ్చే వాళ్ళు తీసుకొచ్చిన ఆడ తగ్గించి నాకు అవసరం. నేను చూపించిన టెస్ట్ మోనల్లు ఒక 10 రకాలు చూపిస్తా. ఈ 10 రకాల్లో ఏ రకంగా మీరు అసలు ప్రపంచంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఇది మాకు సాధ్యపడుతుందని మీరు చెప్పినా సరే, ఒక ఎస్ఎల్ఈ తీసుకుంటారు, ఒక రొమటైడ్ ఆర్థరైటిస్ తీసుకుంటారు, ఇంకేదైనా ఒక ఆటోఇమ్యూన్ చాలా తీసుకుందాం, ఎస్ఎల్ఈ తీసుకుందాం, చాలా ఉన్నాయి, టైప్ 1 తీసుకుందాం, చాలా ఉన్నాయి కదా, వీటిలో చూసుకుందాం ఛాలెంజ్. ఇవన్నీ తీసుకుని డయాబెటీస్లు, బీపీలు, థైరాయిడ్లు, యాంటీ టీపీ వాళ్ళ దగ్గర, బీ12 6,000 7,000 ఉండే దగ్గర నుంచి చూసుకుందాం. అన్నీ ఏం చేస్తున్నారు, పొలాన క్యాన్సర్ గడ్లు, నెలలో దగ్గర క్యాన్సర్లు, 2 నెలల దగ్గర ఎలా పెరిగినాయో అన్ని చూద్దాం. గాలిబాడ సోన్స్ ఎలా కరెక్ట్ గ్రేడ్ తెలవడం, నేను నాకు మ్యాచింగ్ టెస్ట్ మనల్ని మీరు ప్రపంచంలో చూపిస్తే మీకు 2 కోట్లు ఇచ్చిన స్పాట్లో వెళ్ళిపోతా. నా డైట్ కనపడి నేను వెళ్ళిపోయినా ఓపించాలి. సిగ్గుంటే దమ్ముంటే రండి అని ఇప్పుడు 10 సార్లు చెప్పి వచ్చారండి. అంటే మీరు ఛాలెంజ్ చాలా వీడియోలో చూసానండి, కానీ అవతల నిజానికి పవర్ సార్ అది. ఎవడో వచ్చి నన్ను కొట్టాలంటే నువ్వెందుకు కొట్టలేవురా, ఎవడో వచ్చి కొట్ట, నువ్వు పోటుగాడికి మళ్ళీ అందరి మీద ఎగబడతావుగా, మరి నువ్వెందుకు రావు, రా నీ దమ్ముంటారా, మ్యాటర్ ఉంటే నువ్వు రా. నేను చేసిన టెస్ట్ మళ్ళీ చూపించి నా దాంట్లో అట్లానే. రెండోది ఏంటంటో డయాబెటీస్ అంట, ఎవడో నిన్న మొన్న చూసాను, చెప్తాను వేరే వీడియోలో చెప్తాను. హేతువాదులు చెప్పిన మందులు పారేటువంటి, అరే పిచ్చ బాధ్యాలారా, మందులు పారేసి తగ్గిన మిలియన్ మంది ఉన్నారు. తేడా వంటి పాటి నేను జైల్లో ఉండండి, జరిగి 5.5 ఏళ్ళండి. 5.5 ఏళ్ల క్రితం మందులు మురుగుంట్లో పారేసి మీ మొదలష్టపు ఆ మట్ఫారంలో ఆ దరిద్రపు ఇన్సులిన్ వాడి 14 ఏళ్ళు 15 ఏళ్ళు పోయి కన్ను కాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు 5 ఏళ్ళ నుంచి ఇలా చూపితే ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు అంటే
వాళ్ళు బతకడం కోసం జీవితాంతం మందులు వాడి కన్ను కాళ్ళు తీయించుకోవాలా? అవును సార్. నేనమ్మా ఓపెన్గా అవును సార్. టెస్ట్ మోన్లు పెడుతున్నా. అవును సార్. నా మూలం తగ్గిన కాలు గ్యాంగ్రీన్ తీసేయాలని అసలు ఎంత టాప్ హాస్పిటల్ ఏ దగ్గర నుంచి ప్రతి హాస్పిటల్ తీసేయాలని వాళ్ళని చూసాను సార్. నెల రోజుల్లో పరిగెత్తిచ్చి నేను ఓపెన్గా పెడుతున్నా. అవును సార్. ఇవాళ నేను సూర్యాసి సినాలు పెట్టాలప్పుడు ఇవాళ రిలీజ్ చేస్తాను, అవును సార్. సూర్యాసి పెడతా. అవును సార్. అసలు కనీసం ప్రపంచంలో ఒక్కడికి అలా తగ్గుతుంది అని మేము నమ్ముతామని చెప్పినా చెప్పచ్చండి. ఒక్క డాక్టర్ ఎంత తోపైనా సరే ఛాలెంజ్ ఒక్కటి నాకు అగైనెస్ట్గా అవును సార్. నువ్వు చేసావు బాగానే ఉంది, మేము కూడా చేసాం ఇది, అవును సార్. ఒక 2 సంవత్సరాలు తీసుకుని ఇలా తగ్గించాం లే- అని ఒక్క టెస్ట్ మనీ నాకు మ్యాచింగ్గా పెట్టండి, వెళ్ళిపోతా. లేదు సార్. మీకు 2 కోట్లు వెళ్ళిపోతాను, ఆస్తి మొత్తం రాసి వెళ్ళిపోతాను. ఉంటే ఏ పాటికి వచ్చేవారు కదండి. ఎప్పుడైనా వాళ్ళు అలా పారిపోతారు, అంతేనండి. దొంగలే పారిపోతారు, అవును సార్. హేతువాది ఛాలెంజ్ పారిపోతారు. చిటికలు వేస్తారంటే ఒకడు అంటాడు, వాడికి వేరే ఉందలే మాట్లాడు చేతులు. అవును సార్. అంటే ఎందుకు అలా మాడతామంటే ఒక కుక్క అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. అవును సార్. నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడను, అవును సార్. వాళ్ళ భాష అలా ఉంటుంది, వాళ్ళకి ఆ భాషలో చెప్పాలి. అంటే నేను మాసే, నేనేం క్లాస్ కాదు, తొడగొడితే 2 తొడలు ఇరిగిపోయేటట్టు కొట్టేస్తాను నేను. ఎందుకు ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ పిట్టల దొరగాళ్ళు చెప్పే కౌరులని సైన్స్ మూసుకేసుకుని, అంటే ఈ పిట్టల దొరక ఒక కల్ట్ కమ్యూనిటీ ఉంటుంది, ఓ నూతిలో బతికే కప్పలం, ఇదే సైన్స్ అనే భ్రమంలో అల్లోపతి మందులు ఏదైతే చెప్తూ ఉంటారో వ్యాక్సిన్లు వేసుకుంటేనే తగ్గిపోద్ది, ఇది వేసుకుంటేనే పోద్ది, వ్యాక్సిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇట్లాంటి నమ్మే ఓ ఎర్రి గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు హేతువాది ముసుగులో బతుకుతూ ఉంటాయి, ఇదే సైన్స్ అని. ఆ గొర్రెలు ఏం చేయలేం. ఇప్పుడు ఒక తీవ్రవాది నాదే ప్రపంచం, నా దేవుడే ప్రపంచాన్ని పుట్టించాడు, ఇదే చేస్తాడంటే ఈ మూర్ఖులు కూడా అంతే. సైన్స్ అంటే తగ్గేదరా పెచ్చబాజానికి వెళ్ళారా, పెచ్చబాజానికి వెళ్ళారా, ఎవడమ్మ ముగ్గురు సొమ్ము కాదు, అది ప్రతిదీ సైన్సేరా, తగ్గేదల్లా సైన్సే. ఇప్పుడు ఒక డయాబెటీస్ టైప్ 1 ప్యాంక్రాస్ చచ్చిపోయింది, 0.02 ఉంది. ప్రపంచంలో ఒక్కడన్నా ఇన్సులిన్ లేకుండా చేస్తాడు. నేను మొదటి రోజు ఇన్సులిన్ పారేసి 3.5 సీపెప్టైడ్ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు మామూలుగా అన్నం తింటున్నా కూడా రెగ్యులర్గా HbA1c 5, 4లో ఉండే చూపిస్తే మీరేం చేస్తారు? ఇలా అన్నప్పుడు మీరేం చేయాలి? మీకు నిజంగా సిగ్గుంటే, ఇది అసాధ్యం కదా, టైప్ 1 దక్కడం ఏంటి, వీడు ఎలా అంటాడేంటి, దొరికాడు వీడి పిలక, ఏదో టైప్ 2 అంటే ఊరుకున్నాం, టైప్ 1 అనేది వచ్చి ఛాలెంజ్ అనాలిగా, అనంటారా మీకు 2 కోట్లు వేస్తే వచ్చి ముందు కూర్చుంటే. సమస్యలు వీళ్ళ సమర్థత ఈ కార్డియాలజిస్ట్ ముసుగులో కొంతమంది ఆ నెయ్యి వేసుకుంటే గుండె జబ్బులతో నమ్మే కొంతమంది అజ్ఞానులు, స్టాటిన్ డ్రగ్గుల వలన కొలెస్ట్రాల్ వలన వస్తుందని ఇప్పటికీ ప్రజలు మోసం చేసే వీళ్ళంతా కలిపి వాళ్ళకు వత్తాసు. ఇదేదో పెద్ద సైన్స్. ఈ గిరి దాటరు, వాళ్ళ దాంట్లో 2వ సమాధానం కూడా ఇవ్వనీరు. ఆ పోస్ట్ కామెంట్ ఉందంటే దాన్ని బ్లాక్ చేసేస్తారు, ఎవరిని రానిరు. అంటే వాళ్ళొక నూతిలో కప్పలు. కానీ నేను ఎవరిని వదలను. కొంతమంది అంటారు ఎందుకని వదలను, ఎందుకంటే సమాజంలో చీడ పురుగు ఎక్కడున్నా దాన్ని ఇచ్చేయాలి. ఒకటే లెక్క, నీకు దమ్ముంటే రారా, ఎందుకంటే ఆఫర్ ఉంది. అవును సార్. అర్థమైంది. తర్వాత అంటారు సార్, చైనాలో ఎవరో నీకు అవార్డు ఇస్తే నువ్వు ఇండియాలో చెప్తున్నావు ఏంటి అని. ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటాను సార్, చైనా కూడా పెద్ద కంట్రీ, మనకున్నంత జనమే వాళ్ళకి ఉన్నారు, జనం సేమ్ అయ్యారు. అప్పుడు ఇక్కడ మనుషులు అక్కడ మనుషులు ఒకటే, మనకు ఉన్నట్టే ట్రెడిషన్ వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉందండి. మరి చైనా ఏదో మీరేదో 1,00,000 కోటి మందో ఎంతమందో ఉన్న జనం వాళ్ళని నేను రికగ్నైజ్ చేశారు అని మాట్లాడితే లేదు సార్. ప్రపంచంలో ఎక్కువ జనం ఉన్న కంట్రీ రికగ్నైజ్ చేసింది ప్రపంచంలో జనాభా కాదు, దేంట్లోనే నెంబర్ 1 చైనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఏదైనా అండి, మొత్తం అంతా కూడా నేను చూస్తాను ప్రాక్టికల్ గా. నేను ప్రాక్టికల్ చూడండి, నేను ఏది మాట్లాడాను అంతెందుకు. ఈ సొలుకవులు చెప్పేవాళ్ళందరూ మనం కూర్చున్న ఫర్నిచర్ ఈ కుర్చీల దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ. అంతెందుకు మన చంద్రజీరస్వామి విగ్రహం పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు కూడా అక్కడి నుంచి వస్తాయి. అక్కడ నుంచి నేను అనేది ఇవాళ మందుల కంపెనీలు నేను కబుర్లు చెబుతున్నాం కదా, మందుల రా మెటీరియల్ మొత్తం ఆడేవాల్సింది. వాడు అమ్మటం ఆపేస్తే ఇవాళ మనం కొనే మందుల రేట్ 20 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఈ అమెరికా సన్నాసుల దగ్గర నుంచి కొనాలి, వాడి రేట్లు ఎవడన్నా ప్రపంచంలో కొనగలరు. ఎందుకని వాడి నెల వాడికి లేబరు అంటుకుంటే మండిపోద్ది, వాడికి వీడికి ఇక్కడ లేబర్ చౌక, ఆస్తి తక్కువ కాబట్టి వాళ్ళు బాగా పనిచేస్తారు. తెలుసుగా మనకు చూసాం కదా. కూరగాయల దగ్గర నుంచి నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఒక 7 స్టార్ హోటల్లో నాకు ఆ ట్రావెలింగ్ అప్పుడు నా గవర్నమెంటే అన్నీ చూసుకుంది. హోటల్ ఎవరిది అని గవర్నమెంట్ అన్నారు. ఈ పని చేసేవాళ్ళు అన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్. కూరగాయలు దీనికి పండించేది ఇది ఎవరిది గవర్నమెంట్ అన్నారు. చాలా విచిత్రం అనిపించింది. ఈ రోడ్లు కాంట్రాక్ట్లు ఎవరు వేస్తారు? గవర్నమెంటే. మాటలు ఎవరు అమ్ముతారు? గవర్నమెంటే. అరే అసలు అన్ని వాళ్ళే చేస్తున్నారు కదా, అంటే దానివల్ల లాభం కూడా వాళ్ళకి వస్తుంది. అదే జనాలు పడుతుంది కదండి, అది తీసుకుని సంపదను పొందుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక రోడ్డు వేసారంటే కాంట్రాక్టర్ ఒక వ్యక్తికి ఆ రోడ్డు కాస్ట్ 1,00,000 అయితే దాని 30 లక్షలు 40 లక్షలు ఎస్టిమేషన్ వేస్తారు. పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ఎవరికాడికి 1,40,000 లక్షలు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, 40,000 లక్షలు ఆ ఖజానా ఎవరిది? యాక్చువల్ గవర్నమెంట్ కట్టే బిల్లు 50 లక్షలు పే చేసింది అనుకోండి, దాని 2 లక్షలు అయింది అనుకోండి, 45 లక్షలు లంచాలకు అవినీతికి వెళ్ళింది అనుకోండి.
ఇదే గవర్నమెంట్ చేసుకుంటే 2 లక్షలు అయిపోతుంది ఎంప్లాయీస్ అవును సార్ అవును సార్ అవును అప్పుడు సంపద 45 లక్షల ప్రజల సొమ్ము మిగులుతుంది అలా ఎదిగింది ఆ దేశం బేసిక్ అవును సార్ అవును నాకు అర్థమైంది అవును సార్ ప్రతి ఒక్కళ్ళు పని చేస్తారు సార్ మేము బాగా పని చేస్తారు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు అవును సార్ మన చైనా తర్వాత జనాభా దేశం మనదే కానీ ఇప్పుడు మన నెంబర్ 1 అనుకోండి మీరు చెప్తే నెంబరు చైనాలో నేను వినేది ఏంటంటే ఇండియాలో లేబర్ షార్టేజ్ ఏంటండి మాక 1000 రూపాయలు ఎవడు రాడు ఏదైనా ప్లంబర్ అని పిలిస్తే చిన్న ట్యాప్ బిగిస్తారంటే 800 అవును అంటే ఇక్కడ పథకాలు అక్కడ పథకాలు ఇస్తున్నా పని చేశారు అవును సార్ ఇక్కడ పథకాలు ఉంటే పని చేయరు ఇక్కడ పని చేసే వాళ్ళు లేరు సార్ అసలు అదే ఇంత మంది జనాభా ఉన్నారు మనకి లేబర్ షార్టేజ్ కానీ భారతీయులకు అసాధారణమైన మేధస్సు నేను నన్ను చైనీస్ మినిస్టర్స్ దగ్గర నుంచి నన్ను 3 మినిస్టర్స్ కలిశారు అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ దగ్గర నుంచి అంతా అందరూ ఇదే మాట చెప్పారు అవును సార్ మీ వాళ్ళకి అసాధారణ బ్రెయిన్ అవును సార్ మీ బ్రెయిన్ అంతా అమెరికాకి ఉపయోగపడుతుంది వాళ్ళు ఏదో చెబుతున్నారు మీరంతా తీసుకెళ్ళి అమెరికాని పెంచేస్తారు నేను అమెరికన్స్ అమెరికా కంపెనీలో ఉందంతా మీ వాళ్ళేగా అవును సార్ అంతే కాదు సార్ మీ బ్రెయిన్ అమెరికా వాళ్ళు మీరు కొడుకున్నా కాదు సార్ అమెరికా వాళ్ళు అంటారంటే మీరు ఇండియన్స్ కి ఎందుకు జాబ్స్ ఇస్తున్నారు ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వకుండా అమెరికన్స్ కి ఇవ్వమని మొన్న ఒక రెవల్యూషన్ తీసుకొస్తే మనం అలా ఇవ్వకపోతే వాళ్ళు అక్కడే వాళ్ళు ఓన్ గా బిల్డప్ చేస్తారు అప్పుడు మనకేం ఉండదు వాళ్ళని పిలిచి ఇక్కడ పని చేయించుకోవాల్సిందే రెండోది ఇక్కడ కమరకాలు ఎవడో ఆవిష్కారం చేస్తే అవును సార్ 5 సెకండ్లో పొగ పెడతారు అంతెందుకు ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు డైట్ చూసుకుంటే డయాబెటీస్ తగ్గడానికి జోక్స్ చేస్తూ ఉంటారు నుండి ఆడెవడో ఆయుర్వేదం మీద కనిపెడితే అది 100 మందిలో 5 10 మంది పనిచేసింది 60% షుగర్ లెవెల్ తగ్గించింది డయాబెటీస్ని కాదు షుగర్ తగ్గించింది ఇదో పెద్ద ప్రపంచం మేలుమరుపు అని చెబుతూ ఉంటారు అరే నీ పక్కన సందులో డయాబెటీస్లో గ్యాంగ్రీన్ వెళ్ళి కాళ్ళు తీసేయాలన్నాయి రివర్స్ అయిన 2 నెలలు పరుగులు తెస్తంటే అవును సార్ అది రెక్కన కళ్ళెలా మూసేసుకుంటారు అది తెలిస్తే మరి ఇంకా హాస్పిటల్స్ మూసేయాలి కదా సార్ ఛానల్ ఓనర్ల దగ్గర అడుక్కుంటారు ఈ హాస్పిటల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా స్కూల్స్ అన్ని అంత బాగలేవు సార్ హాస్పిటల్స్ అయితే అసలు ఎలా ఉన్నాయంటే ఏంటి ప్యాలెస్ లాగే ఉన్నాయి సార్ అసలు హాస్పిటల్ ఇంత మంచిగా కడుతున్నారు స్కూల్స్ ఏమో అంత మంచిగా లేవు అది కూడానమ్మా ఇక్కడ ఇంకోటి వచ్చేసింది భారతదేశ హాస్పిటల్ భారతదేశం చేతులు లేవు ఇప్పుడు మొత్తం విదేశీ వెంచర్ క్యాపిటల్ చేతులకు వెళ్ళిపోయింది ఇవన్నీ విదేశీ శక్తులు ఎక్కువ వాళ్ళు లక్షల కోట్లు వేల కోట్లు డబ్ చేసేస్తారు చిన్న డాక్టర్ని బతకలేరు ఈ దేశంలో డాక్టర్లు బతికే పరిస్థితి లేదు సగటు ఎంబీబీఎస్ చదివి ఆశయాలతో ఎవరినో చదివి చేయాలనుకుంటే వాళ్ళకు కూడా మనుగడ లేదమ్మా పెద్ద స్థాయి అడిగి 100 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే మామో లేదా వీళ్ళు ఉంటే కొంత సర్వే అవుతాడు వాళ్ళు సర్వే అవ్వరు ఎందుకని విదేశీ వెంచర్ క్యాపిటల్ వచ్చేసినాయి వాడు అవసరమైతే 1,00,000 కోట్లు డంప్ పడతాడు తుడిచేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రతి చిన్న చోటకి కార్పొరేట్ వెళ్ళిపోద్ది రేపు విలేజ్ స్థాయికి తీసుకెళ్తారు ఇలా అర్థం కావట్లే వీళ్ళంతా ఊడిగానే చేయాల్సింది రూపాయి చేయి పుచ్చుకుంటాం చోట కానీ విదేశీ వెంచర్ క్యాపిటల్ వాళ్ళందరూ ఈ దేశ సంపదని మొత్తం దోచుకెళ్ళిపోతారు ఈ దేశంలో లక్షల కోట్లు సుమారు 15-16 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఇక్కడ మొత్తం దోచుకెళ్ళిపోతే మెజారిటీ వాళ్ళే ప్రతి రూపాయి మన అమెరికన్ మందుల కంపెనీకి వెళ్ళిపోతుంది ఇండియాలో కంపెనీలు చాలా చౌక మన ప్రొడక్షన్ కానీ అది కానీ ప్రపంచంలో కల్లా చౌక కానీ ఈ మొత్తం ఈ పేటెంట్లు ఎప్పుడైతే వచ్చినాయో అన్నీ వెళ్ళిపోవటం 5 రూపాయలు అమ్మాల్సిన వ్యాక్సిన్ 10 రూపాయలు చేసే వ్యాక్సిన్ని 1500కి అమ్మటం ఇవన్నీ కుంభకోణాలు అంటే ప్రజలు భయంకరం దోపిడీకి గురవుతున్నారు దాంతో నువ్వు దోపిడీ చేసిన పర్లేదు జబ్బులు తగ్గని పరిస్థితి ఇప్పుడు విజయవాడ అమ్మగారు ఉన్నారు ఇప్పుడు ఆవిడ బీపీ ఆ డైట్ చేసి తగ్గించుకోకపోతే ఇప్పటికా బీపీ షుగర్ టాబ్లెట్ వాడాల్సిందే చచ్చిపోయే వరకు వాడాల్సిందే కదా ఎవరు తీసేస్తాడు ఇప్పుడు విజయవాడ బయటకు వచ్చింది ఇది టిపికల్ ఒక కేసు ఇలాంటి మీరే బోర్డు మంది చూస్తుంటారు మీ బంధువులు ఇలా ఎన్ని మిలియన్ల మంది బెనిఫిట్ పొందుతారు చాలా మంది అండి మోర్ దెన్ మిలియన్స్ అండి నేను విన్నాను అందుకని ఇప్పుడు విజయ్ నాకు ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ ఇప్పుడు నువ్వు పెట్టిన ఆసనం అష్టవక్రాసనం చేయాలంటే మామూలుడికి అసాధ్యం ఆ పోజు పెట్టడానికే యోగా గురువులకు కూడా చాలా మంది కష్టం ఎవరో తక్కువ మంది ఉంటారు కష్టం అండి నువ్వు చేతుల మీద అంత స్ట్రెంగ్త్ రావడానికి నువ్వు ఏం కేర్ తీసుకున్నావు మెయిన్ ఫస్ట్ డైటేనండి ఫస్ట్ నా ప్రాక్టీస్ ఉందండి డైట్ చేసిన తర్వాత మీకు చెప్పినట్టుగా నేను స్లిమ్ అవడం కానీ కోర్ పవర్ మెయిన్ అంటే నీ చేతుల్లో అంత బరువుని ఆ యాంగిల్లో కదలకుండా వణక్కుండా ఆపడానికి బై బర్త్ రీజన్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా పహిల్వాళ్ళు గిల్వాళ్ళు ఉన్నారా అంటే మా డాడీ స్పోర్ట్స్ మ్యాన్ అండి మామూలుగా స్పోర్ట్స్ మ్యాన్ అనేది స్పోర్ట్స్ మ్యాన్ వంశపారంపర్యంగా వచ్చేది కాదు స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా బాగుంటారు అలా కాదు అంటే బై బర్త్గా ఏమైనా స్ట్రాంగ్గా అంటే చిన్నప్పుడు నేను చాలా సన్న బాగా వీక్గా ఉండే నేను తిని పెద్దగా తిని ఉండే కదా తర్వాత నీకు అంత మజిల్ పవర్ ఈ చేతి మీద నిలబెట్టడం చాలా మజిల్ పవర్ కావాలి ఇప్పుడు ఇక్కడ అంతా గుంజేస్తుంది కదా గుంజేస్తారు నొప్పి అంటే ఏదో సినిమాలో ఇతిహాసం లాగా లోపల పైకి ఎక్స్ప్రెషన్ అలా ఉంటుందా మొత్తం ఇక్కడి నుంచి సార్ ఇది ఎంత నొప్పి వస్తుందండి నెక్స్ట్ ఈ సైడ్స్ నొప్పి వస్తుంది ఎందుకంటే ఈ బాడీ అంతా ఇక్కడి నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ మొత్తం తిప్పాలి కదండి అది పడకూడదు పాదాలకు ఎంత కట్టుకోకూడదు
నా నా ఫేస్ కిందకి డౌన్ అవ్వకూడదు, మొత్తం అది కూడా నేను ముందుకు చూస్తాను, ఇలా ఇవ్వ కూడా ఉండకూడదండి, చూడాలండి, ఖచ్చితంగా చూడాలి, అదలా ఒక లైన్ లో ఉండాలి బాడీ, వనకూడదండి. ఆ చేతులు అంత బోర్డు 3 నిమిషాలు ఎట్లా విజయ్? అంటే బలం ఉంటుంది కానీ ఆ ఫీట్ చేతుల మీద బలం కాదు, ఏదో నిలబడి మాట్లాడేదో ఉంటాయి కానీ చాలా వండరు. యాక్చువల్ గా ఫస్ట్ విజయ్ గారు 2-3 పూటలు తినేవారండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మీరు ఎప్పుడైతే విన్నామో 2018 నుండి మార్నింగ్ కరెక్ట్గా 11:30 ఆ టైంకి ఫుల్గా కొబ్బరి నూనె గారి చీజ్ గాని వేసుకుని 4 గుడ్లు తినేసి అట్టు ఇంకా అంతే సార్. ఇంకా మళ్ళీ నైట్ ఇంటికి వచ్చే వరకు ఏం తినేవారు కదా, 6 క్లాసులు మళ్ళీ 3 డిఫరెంట్ ప్లేసెస్ తీసుకున్నాను సార్. డైట్ చేసిన తక్కువ తింటేనే నేను పరిగెట్టాను సార్. నేను డైట్ లోనే నేను తక్కువ తిన స్టార్ట్, నేను ఒక్కసారి తిన్నా కూడా స్టిల్ ఐఎమ్ ఎనర్జీ అండి, ఆ ఎనర్జీ క్యారీ ఆన్ అయ్యేది నాకు. అంటే నాకు ఇక్కడ హైట్ హెవీగా ఉండేది కాదు కానీ బట్ స్టిల్ ఐఎమ్ ఎనర్జీ. సైన్స్ ఏంటి చెప్పనా విజయ్? యాక్చువల్గా జరిగిన మ్యాజిక్ ఏంటంటే మన డైట్ పేరు ప్రపంచంలో పిఎంఎఫ్ డైట్, వరల్డ్ ఓన్లీ పిఎంఎఫ్ డైట్. అఫ్ కోర్స్ కీటో డైట్లో ఒక వేరియేషన్, కానీ పిఎంఎఫ్ కేటగిరీకి వచ్చే ఒకే ఒక డైట్. ప్రపంచం నుండి కీటో డైట్లో మొత్తం ప్రోటీన్ని రిచ్గా ఇస్తాయి, ఎందుకంటే ఇలా కొలెస్ట్రాల్ అంటే ప్యాంట్లు తడుపుకుంటారు కాబట్టి. ఫ్యాట్ ఎవరు, కార్బో తగ్గించాలి, ఫ్యాట్ ఎవరు, అందుకని ప్రోటీన్ బ్యాలెన్స్గా దొరికింది కానీ ప్రోటీన్ ఇస్తారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రోటీన్ ఈజ్ సెమీ కార్బోహైడ్రేట్. ఒక స్టేజ్ దాటాక ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్. సో కొంత స్టేజ్ వరకు అది ఇన్సులిన్ అట్రాక్ట్ చేయదు. దాంతో ఏమైంది, వాళ్ళు దేవర్ నెవర్ ఇన్ టు ఫుల్ కీటోసిస్ ఇన్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. ఈ ప్రపంచంలో ఒక విఆర్కే డైట్ మాత్రమే ప్రోటీన్ కూడా డెఫిసిట్ ఇచ్చిన. యాక్చువల్గా నీకు అద్భుతం ఎందుకు జరిగింది తెలుసా? నేను చికెన్ ఎంత తినమంటాను, 1/4 కిలో నాకు చెప్పింది. కిలో తినమనొచ్చుగా, ఎట్టకు గ్లూకోజ్ లేదు కదా అంటూ ఎందుకు తింపలేదు? గుడ్లు 1/2 డజన్ ఎందుకు చెప్పాను, 50 తినమని ఎందుకు చెప్పలేదు? ప్రోటీన్ డెఫిసిట్ నాకు కావాలి. నాది బేసికల్గా ఫ్యాట్ ఇస్తా, గ్లూకోజ్ ఎలాగో డెఫిసిట్. నా శరీరంలో బ్రెయిన్కో లేకపోతే వెన్నుకో ఇతరత్ర కావాల్సిన గ్లూకోజ్ని లివర్ తయారు చేసుకుంటుంది నేను ఇచ్చిన ఫ్యాట్ నుంచి. సేమ్ టైం బాడీకి ఇంత రిక్వైర్మెంట్ ప్రోటీన్ కావాలనుకో, ఆ రిక్వైర్డ్ ప్రోటీన్ నువ్వు డెఫిసిట్ ఇస్తావు. ఆ డెఫిసిట్ ప్రోటీన్ కూడా ఫ్యాట్ నుంచే తయారు చేసుకుంటుంది ఈ డైట్లో. సో నీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్ కొలతేసి ఒక కొలత పెట్టి మెజర్మెంట్ పెట్టించినట్టు అంతే రీప్లేస్ చేస్తుంది. మిగిలిన వాళ్ళకి ఏమవుతుంది, ప్రోటీన్ వాళ్ళ ఆహారం ద్వారా రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ తినలేరు, ఎక్కువ తింటారు. ఆ ఎక్కువ తిన్నప్పుడు ఇట్ బికమ్స్ కార్బోహైడ్రేట్. కాబట్టి దే వర్ నెవర్ ఇన్ టు రియల్ కీటోసిస్. ఏదో కలత నిద్ర పోయినట్టుకి గాఢ నిద్రకు ఉండే తేడా లాంటిది. రెండోది, ప్రపంచంలో ఏ డైట్ కూడా మీరు గమనించుంటారు తేడా. డైట్లో ఫ్యాట్ డిఫరెన్స్ చెప్పేది వాడు కోడిగుడ్లోది చికెన్లోది ఫ్యాట్ కోటాలు వేస్తాడు, నువ్వు ఇచ్చే ఫ్యాట్ క్యాలరీలు. నేను అలా వేయను, చూసుంటారు కదా. నా 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకోవాలంట, హైయెస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్. అది కూడా హైయెస్ట్ సాచురేషన్ గ్లోబల్ ఆర్డర్లు వస్తాను. కోకోనట్ ఆయిల్ ఇస్ ద వరల్డ్స్ హైయెస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్. అది నేను డైరెక్ట్ 80 గ్రాములు అంటే ఆల్మోస్ట్ 900 క్యాలరీలు అక్కడ అయిపోతుంది, 100 క్యాలరీలు ఇస్తాను. అంటే నేను ఎంత ఫ్యాట్కి ప్రాధాన్యత ఇచ్చాను, అలా ప్రపంచంలో అక్కడ జరగల. ఒక డైరెక్ట్ సాచురేటెడ్ ఫ్యాట్ని నేరుగా ఇచ్చిన ప్రపంచం ఒకే ఒక డైట్. ఎవడన్నా పకోడీ గాడి కీటో డైట్కి నాకు ముడి పెడితే వాళ్ళు తెలియకుండా చెప్తున్నారు. అందుకే నా డైట్ని ప్రపంచంలో ఎవడో కూడా కీటో డైట్ అనే ఏ డైట్తో కంపేర్ చేసి ఒక చార్ట్ కూడా పెట్టలేడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొడితే ఇదిగో ఇక్కడ నుంచి లేపుకొచ్చారు, తమన్ ఇక్కడ నుంచి లేపుకొచ్చారు చెప్పే సన్నాసులు, అంటే వాళ్ళ సన్నాసులు అంటే వీళ్ళు డైట్ గురించి చెప్పే కాపీ అనే సన్నాసులు నా డైట్ని కంపేర్ చేస్తే ఒక్కడు కూడా చెప్పలేని కారణం అది. రెండోది, నేను ఇప్పుడు మీకు ఏదైతే సోకాళ్ళు కొబ్బరి నూనె చెప్పాను మీరు కూడా వాళ్ళది మొదట్లో, ఆ సోకాళ్ళు కొబ్బరి నూనె ఈ ప్రపంచంలో ఒక్క తెలుగు రాష్ట్రంలో ఒక విఆర్కే డైట్ చేసిన వాళ్ళు మాత్రమే వాడారు. కేరళ వాళ్ళ, ఇండియాలో కేరళ తప్పితే ప్రపంచంలో ఎవడో వాడు తలకు రాసుకోవడం తప్ప ప్రపంచంలో కొబ్బరి నూనె ఆహారంగా వాడిన దేశాలు లేవు. కేరళలో వాడేవాళ్ళు, నేను ఒక్కడే మొదటిసారి డైరెక్ట్ వాడిచ్చా, కేరళలో డైరెక్ట్ ఎవడో తీసుకోడు. ఇంత తేడా ఉంది, చాలా డెప్త్ ఉంది దీంట్లో. వాడు ఒక దేశం రికగ్నైజ్ చేసినా ఇవాళ ఇంత రికగ్నేషన్ అన్నా. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డాక్టర్ని ఒప్పించానంటే నా వాయిస్ని డాక్టర్ ఎంటర్ చేసిన సత్తార్ క్యాన్సర్ హాస్పిటల్లో నోరీ గారు పక్కన కూర్చోబెట్టుకుని నా సిద్ధాంతం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చప్పట్లు కొట్టించుకుని ఒక వీడియో చేశారు, అభినందిస్తాను. అంటే ఒక పెద్ద ప్రపంచపు నెంబర్ 1 ఆంకాలజిస్ట్ని క్యాన్సర్ గురించి సబ్జెక్టు నేను చెప్పి ఇది నా సిద్ధాంతం దీంతో ఇలా అవుతుంది అని చెప్పి ఒప్పించగలిగానంటే, వాళ్ళు వీడియో కూడా చేశారంటే నా కాన్ఫిడెన్స్ ఎవడో సన్నాసిగాళ్ళు కూర్చుని కొంతమంది కూర్చుని మాడుతూ ఉంటారు కామెంట్లు ఫేస్బుక్లోనూ యూట్యూబ్ వీర్లు వీళ్ళంతా ఏంటో చెప్పేస్తా ఉంటారని మాడితే ఏంద్రా మీరు వాట్సాప్ యూనివర్సిటీ ఎవడో వాట్సాప్ యూనివర్సిటీ బస్తార్ క్యాన్సర్ హాస్పిటల్ ఆంకాలజిస్టులు కూర్చోబెట్టి మాట్లాడటం చిన్న విషయమా? కాకర సుబ్బారావు గారు లెజెండ్లు కూర్చోబెట్టి
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన విప్లవం అని చెప్పడం, శాంతపడి వర్పస్ లాంటి వాళ్ళు వేరే నా డైట్ చెప్పి సిద్ధాంతం చెప్పి 1000 మంది డాక్టర్లు కన్విన్స్ చేసి డాక్టర్ల మీటింగ్లు చెప్పి ఒప్పించడం, 100 మంది డాక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడటం ఏంటిది? వాళ్ళు డాక్టర్లు కదా, నువ్వు ఒక్కడవే డాక్టర్వా, నువ్వు చదివే ఎంబీబీఎస్, వాళ్ళు ఏమైనా ఎంబీబీఎస్కి ఏమన్నా ఇందులో రకాలు ఉంటాయా? నువ్వు పోటీగాడివా? మా బెజవాడలో డాక్టర్లు అందరూ నా బ్యాక్ బోన్, సొంత బ్రదర్ లాగా, మా అనుబంధం ఎప్పుడు కాదు. మోరల్స్, వాళ్ళందరూ మోరల్స్. బిజినెస్ పరంగా వాళ్ళు వేరే చేసుకోవచ్చు, వేరే విషయం కాదన్న. కానీ వ్యక్తిగతంగా ఇంకోటిగా నన్ను తమ్ముడు అని పిలిచే డాక్టర్లు కొన్ని 100 మంది ఉన్నారు. 1000 మంది డాక్టర్లు నాకు అభిమానులుగా ఉన్నారు. నాది రెగ్యులర్గా ప్రపంచవ్యాప్తంగా ఒకచోట కాదు, సైంటిస్ట్ కమ్యూనిటీ కానీ వీళ్ళందరూ నేను ఓపెన్గా చెప్పి ఒప్పించాగా. అంటే ఇప్పుడు కాకర సుబ్బారావు గారికి ఏం తెలియదు, నోరి గారికి ఏం తెలియదు, వీడిగా తెలుసు, ఈ పకోడి గారికి తెలుసు. క్యాన్సర్ గురించి ప్రపంచపు నెంబర్ 1 నోరి గారికి ఏం తెలియదు. ఇక్కడ కూర్చుని ఈ కార్డియాలజిస్ట్ గీతల మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేసే వాళ్ళందరికీ బాగా తెలుసు. వీడు చెప్పేస్తాడు 10 రోజుల్లో నేను చేసుకున్నాను. ఆడు ఎవడో మందులు పారామంటే పారామాకండి, మెట్ఫార్న్ వాడు. నీకు తెలుసా ఏం పీకో మెట్ఫార్న్ వాడి ఇన్నాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సిగ్గు లేకుండా చెబుతున్నావు మెట్ఫార్న్ సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకు వేసుకోవాలి? ఆడెవడో రోజు ఫ్రీగా నడిపెద్దు అంతాడు, తన్నించుకొస్తావా? ఊరినేగా పెద్ద కాళ్ళు వెళ్ళి తన్నించుకొస్తావా? సార్ తర్వాత రోజు చికెన్ మటన్ తినమంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఇందులో సిద్ధాంతం ఉంది, ప్రజలు కూడా జాగ్రత్తగా రండి. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవడెవడు చెప్తూ ఉంటాడు మెట్ఫార్మ్ గురించి, షుగర్కి వాడేవాడు. ఎవరిని ఏంటంటే అటు చెప్తూ ఉంటారు మెట్ఫార్మ్కి వ్యతిరేకంగా. మేము 20 ఏళ్ళ నుంచి మెట్ఫార్మ్ వేసుకున్నాం, మాకు ఏ సైడ్ ఎఫెక్ట్లు రాలా. రేపు పొద్దున సిగరెట్లు 20 ఏళ్ళని దాగేవాడు కూడా చెప్తాడు, ఏంటంటే 20 ఏళ్ళ నుంచి సిగరెట్లు తాగుతున్నా నా లంకి ఏమవ్వలేదు అంటాడు. అరే మీలాంటి సన్నాసులు ఉంటారు ఎక్కడో ఒకడు అరుదుగా తప్పిపోయేవాళ్ళు, చాలా మంది పోతారా, నీకు కూడా కొన్నాళ్ళకి పోతారా, ఇంక నీ బాక్స్ ఇంకా బదలవటం కొంచెం టైం ఉంది. ఈ పకోడీ సిద్ధాంతం ఏమైందండి? చాలా మంది ఎక్కడున్నారా? గుట్కా తినేవాడు కూడా 2 నెలలు తింటున్నానండి, నాకు ఏ క్యాన్సర్ రాలేదండి అంటాడు. సంవత్సరంగా 6 నెలలకు నీ టైం, నీ పాపం పడినప్పుడు నీకు వస్తుంది. కొంతమంది రాపోవచ్చు, వాడిని స్టాండర్డ్ అంటావా? అట్లా నీ మెట్ఫార్మ్ ఇన్సులిన్ వేసుకున్నాడికి ఏమీ కాలేదు కాబట్టి ఆడు సావలేదు కాబట్టి స్టాండర్డ్ అంటావా? ఆల్రెడీ వాళ్ళు ఉన్న డయాలసిస్ చేయించుకో ప్రతివాడు నీ అకౌంటే, కరోనా మూలం చచ్చిన ప్రతివాడు నీ అకౌంటే, ప్రతి శవం నీ అకౌంటే, హాస్పిటల్ నుంచి వెళ్ళిన శవం. ఇంట్లో ఎవడో పోలా, నాటు వైద్యం ఎవడో పోలా, మొత్తం నీ వైద్యం దొరికిపోయారు. కరోనా పోయిన ప్రతి కేసు నీ వైద్యం దొరికిపోయారు. నాటు వైద్యం పోయారా? కరోనాలో నీ హాస్పిటల్ నుంచి వెళ్ళిన శవాలు గుట్లు కదా, ఏం కాపాడావు నువ్వు? ప్రయోగాలు చేస్తారు మన మీద, మందులేసి. తమాషా తెలుసా? పెయిన్ కిల్లర్ ఒక మందు కనిపెడతారు, పెయిన్ కిల్లర్కి ఏదో వేసుకుంటాం. పెయిన్ కిల్లర్ వాడే ప్రతి మందిని కిడ్నీ పోయేటట్టు కనిపెడతారు. తెలుసు పెయిన్ కిల్లర్ వాడమంటే కిడ్నీలు పోతాయి స్పష్టంగా ప్రతి డాక్టర్ చెబుతాడు. ఏరా మీరు వాళ్ళని అడుగుతున్నా, కనిపెట్టిన వాళ్ళ ఫైజర్లో ఈ లత్తుకోరి గ్యాంగ్ ఉంది దొంగల మూట, వీళ్ళు అడుగుతున్నా, మీరు కిడ్నీలు పోకుండా ఆ మందుని మంచిగా కనిపెట్టలేరా? కనిపెట్టలేరా? కనిపెట్టరు. అలా కనిపెడితే వ్యాపారం పోతుంది, కిడ్నీ పోతేనే వ్యాపారం. మళ్ళీ దానికి ఇంకో మంది అమ్మచ్చు కదా. సిగ్గులేదు మీకు నోబెల్ బహుమతులను అవి తీసుకుంటానికి? సిగ్గులేదు మీరు సిద్ధాంతాలు పబ్లిష్ చేయడానికి? కిడ్నీ పోకుండా బీపీ మందులు కనిపెట్టలేరు, గ్యాస్ వచ్చినాడికి క్యాన్సర్ రాకుండా మందులు కనిపెట్టలేరు. ఎందుకు వస్తున్న సైడ్ ఎఫెక్ట్లు? ర్యాంటాక్ అని చిల్లర కొట్లు కూడా అమ్మేవాడు, రూపాయికి పావులకు మందు గ్యాస్కి. గ్యాస్ వస్తే ప్రతి ఒక్కటి ర్యాంటాక్లు వాడేవాడు. దాంతోపాటు 28 రకాల టాబ్లెట్లు క్యాన్సర్ వస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మరి ఎన్నాళ్ళు వాడి బలైన పరిస్థితి ఏంటి? ఈ సైన్స్ గాళ్ళని, ఈ సైన్స్ కొడుకు గాళ్ళు చెప్పే ఈ హితవాద గాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు జనాలకు పనికొచ్చే మనుషులు కాదండి, శవాల మీద నీకు తిన రాబందులు. వాళ్ళు అసలాలకు లేని బదులు కొసరాలకు వస్తుంది ఎక్స్ట్రా గాడు. ఈ కొత్తగా సరే ఇలా పట్టించుకునే వాళ్ళ సంఖ్య చాలా స్వల్పం, వాళ్ళ బావిలో పోతుంది. జనాలకు అర్థమైపోయింది సార్, ప్రజలు తెలుసమ్మా. ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ కి ఎవడో తీసిరితే ఆ ఛాలెంజ్, ఇప్పుడు నేనేం ఛాలెంజ్ చేశాను, ఈ ప్రపంచంలో ఎవడైనా సరే అల్లోపతిలో మీరు చేస్తున్నారు, పెద్ద సైన్స్ తోపు మెట్ఫార్మ్ అంటారు, మందులతో డయాబెటీస్ తగ్గిన కంట్రోల్లో ఉంచిన కాదు, ఒక్కడ పేరు చేత 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశాను. నా మూలం ఎవడ తగ్గపోతే అడిగి ఇస్తాను ఛాలెంజ్ చేశాను. సిగ్గుంటే అది తీసుకోండి. ఇది రౌడీ ఛాలెంజ్ అవుతుందా? ఎవడో చెప్పాగా పనికిమాలాడు ఎవడో అంటాడు ఇది రౌడీ ఛాలెంజ్ అంట, సైన్స్ ఛాలెంజ్ చేయదంట. ఎందుకు చేయదురా అదవా? నీకు సైన్స్ గురించి తెలిస్తే కదా దమ్మిడి. ఒక టాబ్లెట్ నేను సిద్ధాంతం చెబితే పేపర్ అక్కడ పబ్లిష్ చేస్తే నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తారు సైంటిఫిక్ కమ్యూనిటీలో, నీది ఎలా కరెక్ట్, నీకు వ్యతిరేకంగా మాడతారు. అప్పుడు నేను అవన్నీ సాధించుకుని గెలుచుకొచ్చిన తర్వాత నా సైన్స్ పేపర్ వస్తుంది, అప్పుడు వస్తుంది పేపర్, అంతేగాని ముందు రాదు. ప్రూవ్ చేసిన తర్వాత వస్తుంది కదా. మరి నువ్వు నన్ను ప్రూవ్ చేయి సార్. ఇప్పుడు 1 మంత్ బ్యాక్ కూడా చైనాలో మొత్తం జనాలు చచ్చిపోతున్నారు. మొన్న ఇదేనమ్మా నేను అడుగుదాం, కరోనా వచ్చింది అని ఇక్కడ కూర్చుని లక్షల మంది రాలిపోతున్నారు, పిట్టలు రాలిపోతున్నారు అన్నారు. ఏంటి మాకు నవ్వు వచ్చిందండి, మాకు నవ్వు వచ్చింది యాక్చువల్గా. అంటే మేము వెరీ సూన్ వస్తున్నాం, ఇండియా వస్తున్నాం, న్యూస్ అయితే చాలా భయంకరంగా ఉంది. అయ్యో చనిపోతున్నారు బాబాయ్ బాబాయ్, చేతులు ఎత్తేసారు. ఎప్పుడో పాత వీడియోలు ఉండి, ఎప్పుడో స్టార్టింగ్ కరోనా వైరస్, అది కూడా అందరూ ముసలి వాళ్ళు అందరూ.
అందరూ 90, 85 మొత్తం వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు వికెట్ కి వాళ్ళు. సార్ ఈవెన్ టీవీలో చూపించే క్లిప్పింగ్స్ కూడా మీరు చూడండి సార్, అని పాతి సార్ అందరూ ముసలి వాళ్ళు సార్, 95, 100 సంవత్సరాల ముసలి వాళ్ళు సార్. అది ఏదో ఒక సిటీలో ఎక్కడో ఒక హాస్పిటల్లో జరిగింది సార్. అదేంటంటే ఎవరో చనిపోయారు, 100 మంది 200 మంది చనిపోయి ఉంటారు. దాన్ని పట్టుకుని చైనాలో మొత్తం పెట్లు రాలిపోయినట్టే ఎలాగంటే, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పార్టీ నచ్చినాడు, ఆ పార్టీకి అనుకూలమైన పేపర్ చదువుతాడు, ఆడికి నిజాలతో సంబంధం లేదు, ఆడ భ్రమలో ఉండటానికి ఇష్టపడతాడు. అట్లానే ఎవడతాడు ఏ పార్టీకి ఆ పార్టీకి మన పేపర్లో మీడియా కన్వర్ట్ అయిపోయింది తెలుసుగా మీకు, ఆడ చూడటానికి ఇష్టం, ఎందుకంటే ఆడి భావజాలను సపోర్ట్గా. అట్లనే చైనా అగ్రరాజ్యం అవుతుంది నాకంటే అకారణ ద్వేషంతో అమెరికన్ మీడియా వెస్ట్రన్ మీడియా అంతా ద్వేషిస్తుంది. మళ్ళీ పనులన్నీ చేసి పెట్టడానికి చైనా కావాలి, ఎందుకంటే ఆ లోకల్ చేసుకుంటే ఆడ ఒక వస్తువుని ఆడ అమెరికాలో ఆడే కొనుక్కోలేడు, చేసి పెట్టడం కావాలి. వెస్ట్రన్ మీడియా నువ్వు నిజాలు ఇవ్వు, తప్పులేదు, నువ్వు నిజాలు ఇవ్వు, వాళ్ళు నిజాలు ఇవ్వరు, అబద్ధాలు ప్రచారం. అసలు చైనాలో మీరున్నారు, ఈ రాష్ట్రంలో జరిగింది ఇక్కడ ఉన్నాం, మన హైదరాబాద్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నాం, నా పక్కన అవతల కాలంలో ఏం జరుగుతుంది నాకేం తెలుస్తుంది, పేపర్లో టీవీలో తెలుస్తుంది. పేపర్లో టీవీలో ఉండి గవర్నమెంట్ చేతులు ఉంటే గవర్నమెంట్ చెప్పదలుచుకుంటే చెబుద్ది, లేదు నీకు ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది నీకు, నువ్వు ఎలా చూస్తావు? న్యూస్ అంతా బ్యాను, ప్రపంచంలో ఎవరికి అలౌడ్ లేదు, గవర్నమెంట్ చెబితే చెప్పాలి, గవర్నమెంట్ చెప్పలేదు, నువ్వు కూర్చొని రాలిపోయారు ఎక్కడ రాలిపోయింది. మీకు ఫన్నీ విషయం చెప్తానండి, మొన్న ఈ మధ్య ఒక టీవీ ఛానల్స్ నేను చూస్తాను, చైనీస్ వాళ్ళు అడుక్కుంటున్నారు, అడుకోనని. అదేంటి తెలుసా అండి, చైనీస్ లో చాలా ఫన్నీగా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారండి, దేనో ఇమిటేట్ చేస్తూ సరదా మన టిక్ టాక్ లాగా. అది ఏదో సరదాగా అలా ఆయన ఆడపట్టించడానికి అని చెప్పని ప్లేట్ పెట్టుకుని బాబు అడుక్కోదు, ఫన్నీ వీడియో అది. ఆ భాష మాకు తెలుసు కాబట్టి మాకు అర్థమైంది. అది ఇండియాలో వాళ్ళు ప్రచారం చేసే న్యూస్ అండి, చైనీస్ లో మొత్తం అంతా డౌన్ అయిపోయి అడుక్కుంటున్నారని. అంటే ఎంత తేడా చూడండి, వాళ్ళేదో ఫన్నీ కోసం వీడియో చేసుకుంటే వాళ్ళ బతుకులే కొట్టేసి అడుగుతున్నారంటే. సార్ ఇంకోటి కూడా సార్, ఇప్పుడు జనాలు పూర్తిగా మారారు సార్. నేను ఇలాగా అంటున్నారు న్యూస్ నిజమా అని నాకు చాలా మంది అడిగితే, లేదు అదేం లేదంటే, అంటే ఆహా అయితే ఏదో కొత్త మెడిసిన్ దించడానికి ప్లాన్ లా ఉంది మళ్ళీ అనుకుందాం. అలా ప్లాన్ అయితే దించింది మెడిసిన్లు, ఫైజర్ లోను ర్యాన్ బ్యాక్స్ అయ్యి కదా దించింది, చైనా వాడి దించిన ఎవడు కొన్నాం మనం. అంటున్నారు సార్ మన జనాలు, బాబు ఈ గవర్నమెంట్ ఏదో ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ మా మీద రుద్దడానికి. మేము ఇలా ఫ్లైట్ దిగడం ఇంటికి వెళ్తే అదేంట్రా అందరూ చచ్చిపోతున్నారు చైనాలో, వైరస్ మీరేలా వచ్చారంటే బుర్రలేదేట్రా, నిజంగా అక్కడ చచ్చిపోతే మమ్మల్ని రానిస్తారా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ లో రానిస్తారా, ఏంట్రా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆ న్యూస్ లో నమ్మకం రాబట్టే. అవునా అనియా ఏంటనే ఇక్కడ చంపేస్తున్నారు, ఇక్కడ అసలు చచ్చిపోతున్నారు, చైనా అల్లకాలం అయిపోద్ది, శ్మశానం అయిపోద్ది చైనా అంటున్నారంటే మీరు ఇలాగే ఉంటారా మీరు ఇంకా కాదులే. మీడియా అలా చేస్తారు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే మీడియా మరణ బృందంగం అది వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. సముద్రంలో బ్రిడ్జిలు కట్టిన వాళ్ళు, నేను అక్కడ చూశాను ప్రత్యక్షంగా ఆ బ్రిడ్జిలు అవన్నీ, సముద్రంలో ఇటు నుంచి అటు దేశానికి ఇంకో దానికి బ్రిడ్జ్ కట్టేసిన వాళ్ళు, అంత ఇన్ఫ్రానే ఒక రోజులో 10,000 పడకలు రెడీ చేయగలిగిన సత్తా కలిగిన వాళ్ళు చేతులు ఎత్తారు. సార్ వాస్తవానికి ఏ కంట్రీకి సాధ్యం కాదు సార్, ఓన్లీ చైనా కాబట్టి కంట్రోల్ చేయగలిగింది. ఈ ప్రపంచంలో సెకండ్ వేవ్ అని ఒకే ఒక దేశం అదే. అలా కాదండి, అన్ని దేశాలు కూడా జనాలతో మాకు పని లేదు, సచ్చినా పర్వాలేదు, మాకు ఎకానమీ ముఖ్యం అనుకున్న కంట్రీలు అన్ని అయితే చైనా ఒక్కటే, మనం ఎకానమీ పోయినా పర్వాలేదు మన జనాలకు సురక్షితంగా ఉండాలని జీరో పాలసీ కేసు పెట్టింది సార్. ఇది చాలా మంది గ్రహించరండి. ఏం తెలుసండి వాళ్ళకి, జనం మీద ఎవరికి ప్రేమ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ కి చైనీస్ మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు పర్వాలేదు, మీరు ఉద్యోగాలు లేకపోయినా కొన్ని రోజులు ఆగండి, మీ ప్రాణం ముఖ్యం, తర్వాత సంపాదించుకోవచ్చు, జీరో పాలసీ కేసు. కోటి మంది ఉన్న సిటీలో కూడా ఒక కేసు వస్తే ఆపేరండి, 2 కేసులు ఉంటే ఆపేరండి. 3 కోట్ల జనాభాకి 2 కేసులు వచ్చినాయి, ఆపేరండి. మనకి మొత్తం సిటీ బ్లాక్, దానికి ఎంత గట్స్ కావాలి సార్, మనకి ఇక్కడ కుంభమేళాలు పెట్టి అవి పెట్టి లేని వెళ్ళిపోయిందని కూడా సార్. ఇప్పుడు అనౌన్స్ చేశారు వైరస్ ఇప్పుడు ఫీవర్ లా మారిపోయింది, ఇప్పుడు వచ్చేసినా పర్వాలేదు, COVID-19 ఇప్పుడు కోవిడ్ ఫ్లూ అని పెట్టేశారు సార్. అంటే జ్వరం ఎప్పుడో చెప్పా, ఒమిక్రాన్ వచ్చినప్పుడు టీవీలో బాగా పాపులర్, ఒమిక్రాన్ వంకాయ కోసి కారం పెట్టాలి ఒక్కొక్కడిని మర్చిపోతున్నామని మీరు అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు కదండి, వ్యాక్సిన్ వేసుకోదని సంథింగ్ అన్నారండి, మీరు నమ్మరు, నేను వ్యాక్సిన్ వేసుకోలేదు సార్ చైనాలో.